ఇది జీన్స్ టాప్ లాగా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి 90 సెంటీమీటర్స్ క్లాతేనండి. 1 మీటర్ కంటే కూడా తక్కువ ఉంది. బ్లౌజ్‌కి సెట్ అయ్యే క్లాత్ తోటి జీన్స్ టాప్ లాగా స్టిచ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ స్టిచ్ చేశాను. మన దగ్గర పేపర్ స్ట్రిప్స్ ఏం లేకపోయినా నార్మల్ మిషన్ ఉంటే కూడా మనం స్టిచ్ చేసేసుకోవచ్చండి. అవి ఇవి ఉండాలి, అన్నీ ఉండాలని ఏం లేదు. మనం తెలివిగా ఉపయోగిస్తే ఏదైనా కుట్టేసుకోవచ్చు. క్లాత్ తోటే స్టిఫ్‌గా ఉంటది కాటన్ క్లాత్. దాన్నే వీ నెక్‌లా కట్ చేసేసి దానిపైన మళ్ళీ క్లాత్ పెట్టేసుకొని క చుట్టూ కుట్టు వేసేసుకొని సైడ్స్ కూడా కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ క్లాత్ మీద కూడా పెట్టేసుకుంటాను చూడండి. అది కొంచెం మనం ముందుగానే కుట్టేసేసుకున్నామంటే అది లేవకుండా పీసులు రాకుండా నీట్‌గా ఉంటది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మిడిల్‌లోకి కట్ ఇచ్చుకోవాలి. ఎక్కడ మనం అక్కడ మిడిల్‌లో ఫ్రంట్ పార్ట్ కూడా మిడిల్‌లో కట్ ఇచ్చాం కాబట్టి నెక్ దగ్గర కూడా మిడిల్‌లో కట్ ఇచ్చుకొని మిడిల్ పార్ట్‌కి అంటే ఖర్చు అనేది ఎగ్జాక్ట్‌గా మనకి ఒక ఐడెంటిఫై కోసం నీట్‌గా ఉంటుంది. అది అటు ఇటు కూడా కొలతేసుకోండి మిడిల్‌లో ఎక్కడ వచ్చిందా అని చెప్పేసి. ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లోకే వీ షేప్ లాగా స్టిచ్ చేసేసుకోండి. మిడిల్‌లో ఒక స్టిచ్ చేసామంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది. కదిలిందనుకో క్రాస్ అయిపోయినట్టు ఉంటుంది. మిడిల్‌లో ఫస్ట్ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీలాగా కరెక్ట్ షేప్ మిడిల్‌లో వచ్చాక ఆపండి మిషను. తర్వాత ఇటువైపు వచ్చినాక అయిపోయింది. ఈ వీ షేప్ కూడా కట్ చేసేసుకోవాలి. వీ షేప్ లాగా అక్కడ మిడిల్‌లోకి వచ్చినప్పుడు చూసుకొని కట్ చేసుకోండి జాగ్రత్తగా. మళ్ళీ మిడిల్‌లో ఒక కట్ ఇచ్చుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఉల్టా వేసేసుకోవడమే. అక్కడి నుంచి తీసేసి నీట్‌గా ఫోల్డ్ చేసి లోపలికి వేసేసి దాని మీద ఒక కుట్టేసి రఫ్ చేసేసేయండి. దాని మీద మిషన్ మీద రఫ్ చేసామంటే ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. ఐరన్ బాక్సెస్ అవి ఇవి లేకుండా ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ లేకపోయినా కానీ మనం నీట్‌గా రఫ్ చేసి పెట్టేసుకొని దాని మీద మళ్ళీ ఒక కుట్టేసేసుకున్నామంటే సరిపోతుంది. ఫిట్‌గా అలా నిల్చునిపోతుంది. కుట్ అనేది మనకు నీట్‌గా ఫిట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి అయిపోయింది వీ నెక్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రౌండ్ కట్ చేస్తున్నాను. 2.5కి నెక్ దగ్గర కట్ చేసుకోండి. కింద అయితే 3 తీసుకోండి. ఇది జీన్స్ టాప్ కదా, ఓన్లీ 5.5 పెడుతున్నాను, ఎక్కువ పెట్టట్లేదు. నార్మల్ టాప్స్ కాదు కాబట్టి హై నెక్ ఇచ్చేసాను. దీన్ని కూడా చూడండి క్లాత్ తోటే కట్ చేస్తున్నాను. పేపర్ స్ట్రిప్స్ అవి లేనప్పుడు మనం ఇలా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. సేమ్ రౌండ్ పెట్టేసుకొని ఇక్కడ నీట్గా పెట్టేసుకొని నీట్గా రౌండ్ లాగా స్టిచ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా నిల్చునిపోతుంది. ఏమున్నా లేకపోయినా మన దగ్గర వర్క్ ఉంటే ఎలా అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. అది సైడ్స్ అవి కట్ చేసేసుకోండి. పేపర్ స్ట్రిప్సే కావాలి లేకపోయినా పర్వాలేదండి, ఇలాగ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ సైడ్స్లో ఫస్ట్ కుట్టేసుకుంటే మెయిన్ క్లాత్ మీద పెట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సైడ్స్ అన్నీ నీట్‌గా స్టిచ్ చేసేసుకోండి, అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా నేను దాని మీద మెయిన్ ఫస్ట్ కట్ చేయలేదు కాబట్టి సేమ్ మిడిల్‌లో కట్ ఇచ్చేసుకొని ఇటువైపు ఆ మెయిన్ క్లాత్ కూడా మిడిల్‌లో కట్ ఇచ్చుకొని సేమ్ మిడిల్‌లో మళ్ళీ ఇది కూడా ఒక స్టిచ్ చేసేసుకుంటే సైడ్‌కి జరగకుండా ఉంటుంది క్లాత్. ఇది సేమ్ అటువైపు ఇటువైపు వేసేసుకోండి. నెక్స్ట్ రౌండ్ లాగా షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి మెయిన్ ఎలా తిప్పాలి, చేయి పట్టుకుంటూ నీట్‌గా క్రాస్‌గా తిప్పుకుంటూ వచ్చేసేయండి. తిప్పుకుంటూ రౌండ్ షేప్ వచ్చేస్తుంది, నీట్‌గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అదంతా పీసెస్వి కట్ చేసుకోండి. ఒకసారి చూసుకోండి రౌండ్ బాగా వచ్చిందా లేదా అని చెప్పేసి 1కి 2 సార్లు చూసుకున్నాక నీట్‌గా మెయిన్ క్లాత్ మనం పెట్టిన క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఈ ఖర్చులు అవి ఇచ్చుకోండి. రౌండ్ షేప్కి రౌండ్ తిరిగే దగ్గర అక్కడ ఖర్చు ఇచ్చేసామంటే అయిపోతుంది. నెక్స్ట్ జాయింటింగ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇది బాగా లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుంది. మనకు ముందుకి కొంచెం పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. అక్కడి నుంచి రఫ్ ఇచ్చండి. రఫ్ ఇచ్చాక నెక్స్ట్ ఇంకొక కుట్టు కూడా వేసుకోండి. జాయింటింగ్స్కి 2 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. అక్కడ లాస్ట్లో మళ్ళీ క్లోజ్ అయిపోయేటప్పుడు రఫ్ ఇచ్చేసుకోండి. ఇది కూడా అంతే, కొంచెం ముందుకు పెట్టుకొని దాని లోపలికి వెళ్ళి ఇది పెట్టేస్తే మనకు జాయింటింగ్స్ బాగుంటుంది, నీట్‌గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సేమ్ ఇది కూడా ఇటువైపు రఫ్ అటువైపు రఫ్ ఇచ్చేసుకొని అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో చూద్దాం. నేను ఇప్పుడు గుంజుతాను చూడండి. గుంజినప్పుడు మనకి పర్ఫెక్ట్గా జాయింటింగ్స్ అనేవి నీట్‌గా వస్తాయి అన్నమాట. ఇబ్బంది లేకుండా నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రౌండ్ షేప్ మీద మనకు
రౌండ్ షేప్ మీద నీట్గా మనకు చూడండి అక్కడ కొంచెం దారం ఉందని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఆ చిన్న చిన్న ఉన్నవి చూసుకొని నీట్గా దారం ఉన్నప్పుడు ఇప్పేసి నీట్గా పర్ఫెక్ట్గా కూర్చునేటట్టు చేయండి. ఒక కుట్టు మళ్ళీ వేసాను, కొంచెం చూసుకొని కుట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను రౌండ్ షేప్ మీద కూడా ఇట్లా మిషన్ తోటి నీట్గా రఫ్ చేసేస్తే వచ్చేస్తుంది. దాని మీద కుట్టేసేయండి, అయిపోతుంది. ఇది నెక్స్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఫస్టే ఇది ఒక పావించు మైన మడతేసి పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టేసామంటే ఆ రెండిటికి హ్యాండ్స్కి ఫోల్డ్ చేసి పావు ఇంచెస్ లోపలికి స్టిచ్ చేసేసేయండి. 2 కుట్లు వేసుకుంటే బాగుంటుంది. ఫోల్డ్ చేసేటప్పుడు ఉల్టా ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది చూసుకోండి. చూసుకున్నాక ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. 2 కుట్లు వేసాను నేను. 2 కుట్లు వేస్తే మనకి బాగుంటుంది అని చెప్పేసి, రెడీమేడ్ అయితే ఒకటే ఇస్తారు, మనం 2 వేసుకోవచ్చు, స్టిచ్చింగ్ గట్టిగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జాయింటింగ్స్ వస్తుంది చూడండి. ఫ్రంట్ బ్యాక్ చూసుకుంటూ జాయింటింగ్స్ చేసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అయిపోయింది, కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జాయింటింగ్స్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ కూడా పైన కుట్టేసేసాను, ఫ్రంట్కి కూడా వీ షేప్కి కుట్టేసేసాను. అది ఫ్రంట్ ఎటువైపు బ్యాక్ ఎటువైపు మిడిల్లో నుంచి జాయింట్ చేసుకోండి. హ్యాండ్స్ అనేది మనకు అటు ఇటు వెళ్ళకుండా మిడిల్లోకి ఎగ్జాక్ట్ వస్తాయి. ఫ్రంట్ వైపు లోతున్నది తీసుకోవాలి, బ్యాక్ సైడ్ ఏమో లోతు లేనిది పెట్టుకోవాలి. షోల్డర్ నుంచి జాయింటింగ్ చేసుకుంటే మాత్రం మనకి కొంచెం ఎక్కువ క్లాత్ ఉన్నా కానీ ఎక్స్ట్రా ఉన్నా కానీ ఏం కాదు. ఇటువైపు అటువైపు జాయింటింగ్స్ చేసేసుకున్నాక టోటల్గా ఈ పక్క కూడా సేమ్, ఈ పక్క హ్యాండ్ కూడా అటువైపు ఇటువైపు లోతున్న వైపు ఫ్రంట్ పెట్టుకోండి, లోతు లేనిది బ్యాక్ సైడ్ పెట్టుకోండి. అయిపోయిన తర్వాత రెండు కుట్లు వేసుకోండి. ఫస్ట్ ఒక కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక కుట్టు వేసుకోండి. 2 కుట్లు వేస్తే మనకు బాగుంటుంది. ఒక కుట్టు అనేది రెడీమేడ్ వాళ్ళు ఇస్తారు, మనం 2 కుట్లు వేసుకోవాలి. కరెక్ట్గా దాని మీద అయిపోయిన తర్వాత ఇటువైపు కూడా సేమ్ మిడిల్లో నుండి జాయింటింగ్స్, అటువైపు ఇటువైపు అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు చూపిటండి, ఇటువైపు ఒకవైపు అయిపోయింది, ఇటువైపు కూడా సేమ్ చూపిస్తాను. మిడిల్లో నుంచే హ్యాండ్ పెట్టి నీట్గా షోల్డర్ మీదకి వెళ్ళి బ్యాక్, ఇది ఫస్ట్ ఏమో బ్యాక్ సైడ్ వస్తుంది, సెకండ్ ఏమో ఫ్రంట్ సైడ్ వస్తుంది. మనం చూసుకొని ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ ఉల్టా పల్టా అయిపోతుంది. ఫస్టే చూసుకోవాలి మనము ఫ్రంట్ ఎటువైపుకి వస్తుందా అనేసి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫిట్టింగ్సే వస్తుంది. ఈజీ అండి, మనం 1 అవర్లో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ టాప్ని. ఈజీగా కట్ చేసేసుకున్నాక ఇది ఇప్పుడు నీట్గా ఇది కూడా సెకండ్ కుట్టేస్తున్నాను. నెక్స్ట్ ఫిట్టింగ్స్ సైడ్స్ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి నీట్గా మనం అడ్జస్ట్ చేసుకునేసిన తర్వాత ఫిట్టింగ్ కొలతలు ఖర్చులు ఇచ్చింటాం కదా మనం 3 దగ్గర, ఆ ఖర్చులు దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా చూసుకొని టేప్ పెట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మన కొలత ప్రకారము నాదైతే 39 ఉంది వేస్ట్ పార్ట్, హిప్ పార్ట్ 39, వేస్ట్ 31.5. అక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను. 36 వచ్చేసి 18. అట్లా ఎగ్జాక్ట్గా మనకి మార్క్ చేసి పెట్టుకొని ఒక సైడ్కే మనకు మార్కింగ్ ఉంటుంది కాబట్టి రెండో సైడ్ కూడా మనం మార్క్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది క్రాస్ చేసుకోవడానికి. కానీ ఎక్కడెక్కడ గీత గీసుకుంటే మాత్రం మనకి లైన్ ప్రకారం అలా స్టిచ్ చేసుకోవచ్చు. అలా కొంచెం క్రాస్గా ఇచ్చుకోండి, షేప్ అనేది నీట్గా వస్తుంది. అంతేనండి. అక్కడి నుంచి మళ్ళీ మన హ్యాండ్స్ కూడా ఎగ్జాక్ట్గా నాదైతే 13 ఉంది, 13 ప్రకారం మీకు ఎంత లూజ్ ఉంటే అంత పెట్టేసుకొని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసుకోండి. ఒక వైపు నుంచి అయిపోయింది, ఇంకో వైపు కూడా ఫిట్టింగ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మన హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్డ్ అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. ఇది కూడా చూడండి, ఆ లైన్ ప్రకారమే మనం నీట్గా క్రాస్గా కట్ చేసేసుకొని అక్కడ రఫ్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ సైడ్స్ 2 లేదా 3 స్టిచ్చెస్ వేసుకోండి.
నేను ఇంకా నెక్స్ట్ సైడ్స్ జాయిన్ చేస్తున్నాను, సైడ్స్ కుడుతున్నాను. సైడ్స్ వచ్చేసి కొంచెమే, మన జీన్స్ టాపే కదా, ఎక్కువ ఉండదు, ఒక 6-7 ఇంచెస్ మాత్రమే ఉంది. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఆపాలి మిషన్. నెక్స్ట్ క్రాస్ ఇచ్చుకొని నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు కూడా క్రాస్గా మడతేసుకొని నీట్గా పెట్టేసుకోండి. ఇటువైపు కూడా పావించి ఫోల్డ్ చేసేసుకొని నీట్గా చూసుకుంటూ కుట్టుకోండి. అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను నేను. దాని మీద ఫ్రంట్ ముంగట భాగంలో మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుంటే నీట్గా కూర్చుంటుంది. అక్కడ ఆపుకోవాలి, మిడిల్లో ఆపుకొని పైకి ఎత్తి మిషన్ పాదం అనేది పైకి ఎత్తి వేపాలి. అప్పుడు నీట్గా మనం చూసుకొని కుట్టు వేసుకోవడానికి ఉంటుంది. ఇటువైపు కూడా పావించి ఫోల్డ్ చేసుకొని ఇటువైపు నుంచి కూడా మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి, అయిపోతుంది. మిడిల్లో అయితే ఆపుకొని పైకెత్తి మిషన్ స్టిచ్ చేయాలి. ఇక్కడ ఆపాను కదా నేను, అక్కడ ఆపాలి. క్రాస్ చేసి టాప్ని తిప్పాలి. టాప్ని తిప్పిన దగ్గర అక్కడ మనకు ఎక్కడ అనేది కింద ఫోల్డింగ్ రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి, లేకుంటే కింద ముడతల్లాగా వచ్చేస్తుంది. ఇంతేనండి, ఈజీ అయిపోతుంది. మనం టాప్ నేర్చుకోవాలి కానీ ఇంట్రెస్ట్ ఉండి తొందరగా వచ్చేస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ స్టిచ్చింగ్. ఇంకా అక్కడ ఆపుకుంటూ నీట్గా ఇంకొక స్టిచ్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ కింద ఫోల్డ్ చేసి పావించు, ఇది కూడా పావించు ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. మనకు 90 సెంటీమీటర్స్ తోటే టాప్ కుట్టాము అంటే బెటరు. బ్లౌజ్ పీసెస్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీ దగ్గర జీన్స్ టాప్స్ కాటన్ కొనుక్కోవాలి అనిసిన అవసరం ఉండదు. ఎవరైనా పెట్టినవి అవి ఇవి ఉంటాయి కదా మనకు ఇంట్లో, అలాంటి వాటిని యూస్ చేసేసుకొని కూడా టాప్ లాగా స్టిచ్ చేసుకొని రెగ్యులర్ వేర్కి వేసుకోవచ్చు. ఈజీ. కింద సేమ్ అటు ఇటువైపు పావించితో స్టిచ్ చేసేసుకోండి, అయిపోతుంది. అయిపోయిందండి స్టిచ్చింగ్. పావించుతో కుట్టేసిన తర్వాత నీట్గా పైన ఒకటి కింద ఒకటి కుట్టేసేస్తే ఇది ఫినిష్ అయిపోతుంది టాపు. లాస్ట్ ఫైనల్ చూడండి ఎలా ఉంటుంది అనేది. మిషన్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడండి. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్లో ఎలా మనం ఐరన్ లేకుండా కూడా ఎలా చేసుకోవాలి షేప్స్ అనేవి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది అయిపోయింది, ఇది కుట్టు అయితే అయిపోయింది, మొత్తానికి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తాను అనేది. అంత నెక్ అది సెట్ చేసేసుకున్నాక నీట్గా ఆ కట్స్ దగ్గర నుంచి మనం చంక భాగం దగ్గర ఒకసారి పట్టుకొని నీట్గా అలా రఫ్ చేసేసుకోండి. మిషన్ మీద నీట్గా రఫ్ చేసేసుకుంటే మాత్రం షేప్స్ అవి నీట్గా ఉంటుంది. మనకు ముడతలు లేకుండా నీట్గా ఐరన్ బాక్స్ లేకపోయినా నీట్గా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతేనండి బ్లౌజ్ పీస్ తోటి స్టిచ్చింగ్.